For today we shall read Psalms 34 verse 17. The righteous cry out, and the Lord hears them. He delivers them from all their trouble. పిల్లరా, ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. యేసుప్రభువు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారండి. దీన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. మరి యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇక్కడ చూస్తున్నాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. పిల్లరా, ఆలకించును అనే మాట మనం వింటున్నప్పుడు ఈ లోకంలో అనేక మంది మనము అడిగినప్పుడు కానీ ప్రార్థించినప్పుడు కానీ వినకపోవచ్చు. కొన్నిసార్లు మన ఇంటి వారే మన యొక్క మాటలు పట్టించుకోకపోవచ్చు. కొన్నిసార్లు పిల్లరా బయట మనకి ఏమాత్రం వాల్యూ ఇవ్వకపోవచ్చు. కానీ ఈ గొప్ప దేవుడు, రక్షకుడు అంటున్నటువంటి మాట దేవునికి మొరపెట్టినప్పుడు ఎలా మొరపెట్టాలి? నీతిమంతులుగా. ఎలా నీతిమంతులమైనా మనం యేసుప్రభువు యొక్క రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులు. దేవుని నీతి వారి జీవితం ఉంటుంది కాబట్టి వారి స్వనీతి మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడి దేవునికి మొరపెడతారండి. ఈ గొప్ప దేవుడు ఆలకించేవాడే అన్నాడు. ఈ ఆలకించే దేవుడు ఏం చేస్తారు? కింద చూసినట్లయితే వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. అబ్బా, ఇలాంటి గొప్ప దేవుడు మనకున్నాడండి. ఎక్కడికి వెళ్ళాలి మనం? ఈ గొప్ప దేవుని యొద్దకు వెళ్తే అని ఇప్పుడు ఆలకిస్తూనే ఉంటాడు. త్రోసివేసేవాడు కాదు. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించి ఈ గొప్ప దేవుని ఎదుట సాగిలపడదాం. తద్వారా మనము వ్యక్తిగతంగా మన కుటుంబాల్లో ఆశీర్వాదం చూద్దాం. అలాంటి కృపను ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆలకించే దేవా, నిజమైన దేవా, పరిశుద్ధమైన దేవా, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీ వందనాలు నాయనా. మరొకసారి మా జ్ఞాపకం చేస్తున్నారు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. మీరు సజీవమైన దేవుడు, మా ప్రార్థనలు వినే దేవుడు, తగిన సమయంలో మీ చిత్తానుసారమైనటువంటి జవాబిచ్చే దేవుడు. కాబట్టి నాయన మరొకసారి మీ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నాం. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. అవునాయన, ఆయా రీతిగా దేవుని కొరకు శ్రమ అనిపించినట్లయితే అది ధన్యత. ఒక సమయంలో మీరు జయమిస్తారు. ఒకవేళ పాపను బట్టి శాపగ్రస్తమైన జీవితాన్ని బట్టి శ్రమ అనిపిస్తున్నట్లయితే పశ్చాత్తాపడి ఒప్పుకొని ప్రభువా విడిచిపెట్టినట్లయితే కనికరం పొందుకుంటాం. కాబట్టి సహాయం ఇచ్చేయండి. ఉదయకాల సమయంలో మా ప్రియ కుటుంబాలు బట్టి మీకు వందనాలు నాయనా. దేవునికి మొరపెట్టేటువంటి ఆత్మ ద్వారా నడిపించబడి అన్ని సమయాల్లో మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకుని వ్యక్తిగతంగా కుటుంబాల్లో క్షేమాభివృద్ధిని చూడటానికి సహాయం ఇచ్చేయమని మీ చేతిగా అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Psalm 34 and verse 17, this verse is a powerful reminder that God is attentive to the prayers of His people. In moments of distress, uncertainty, or hardship, we are assured that our cries do not go unheard. The Lord responds with compassion and faithfulness, bringing deliverance in His perfect time. Amen.